ఇప్పుడున్న జనరేషన్ కూడా కళ వైపు రావాలనుకుంటున్నారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. యాక్టింగ్ పరంగా కూడా ఎన్నో తెలుగు అమ్మాయిలు తెలుగు అబ్బాయిలు దయచేసి ఫీల్డ్కి రండి. కష్టమే ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, మీరు పొద్దుట 5:30 6 గంటలకి లెగాలి, సీరియల్స్ చేయాలి అంటే నైట్ 9 అయినా 10 అయినా 11 అయినా వర్క్ చేసే వెళ్ళాలి ఇంటికి. ఆ కష్టం మేము పడతాము అంటే రండి. అలా పడలేని వాళ్ళు రావద్దు. తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఉంటుందా ఇక్కడ సీరియల్స్ లో అంటే? అదే చెప్తున్నాను నేను, ఉంది. ప్రాబ్లం ఏంటంటే చెయ్యట్లేదు, కష్టపడాలి అనుకోవట్లేదు, ఈజీగా మనీ సంపాదించేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి యూట్యూబ్లో వచ్చేసినాయి, అందుకని ఇన్స్టాగ్రామ్లో వచ్చేసినాయి, ఇంకా వేరే వేరే బిజినెస్లు తెలుస్తుంది, ఏఐలో వచ్చేసినాయి. సో ఇది కాయ కష్టం. ఇది నిజం చెప్పాలంటే ఈ కష్టం పడడానికి వాళ్ళు ఇష్టపడితే అది వేరే రకంగా ఉంటుంది. ఈ ఇష్టం ఇది కష్టం అని వాళ్ళు దూరంగా ఉంటున్నారు, తెలిసిపోతుంది. కానీ బయట వాళ్ళకి అది నీడ్ ఉంది, వాళ్ళు వచ్చి ఇందులో షైన్ అయిపోతున్నారు. కన్నడ వాళ్ళు కానీ, తమిళ్ వాళ్ళు కానీ, మలయాళం వాళ్ళు కానీ తెలుగుకు వచ్చి యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది వీళ్ళకన్నా, వీళ్ళు రావట్లేదు. అది ప్రాబ్లం. మేము వస్తాము, మాకు ఇవ్వట్లేదు, మాకు ఛాన్స్ ఇవ్వట్లేదు అని అంటే దీనికి కూడా ఒక టాలెంట్ కావాలి యాక్చువల్లీ. ఇప్పుడు జనరేషన్కి, ఇప్పుడున్న ఆడియన్స్ మెంటాలిటీకి ఏంటనంటే రాగానే వీళ్ళు యాక్ట్ చేయాలి, రాగానే వీళ్ళు డైలాగ్ చెప్పాలి, ఇలా ఉంది. టైం లేదు మనకి. సో ఆ టైం లేని పక్షంలో మీరు అన్నీ నేర్చుకునే రావాలి ఇక్కడికి. మేము ఇక్కడ వచ్చి ఏమీ నేర్పించలేము, ఎందుకంటే ఇక్కడ ఎవరికి టైం లేదు. సో నేర్చుకొని రావాలి. అమ్మాయిలు అయితే రావాలి, భయం లేకుండా రండి. ఇక్కడ ఏ భయము లేదు. ఏదేదో ఉంటాయి, గాసిప్స్ ఉంటాయి. ఇది ఈ ఇండస్ట్రీ కాదు, ప్రతి ఇండస్ట్రీలోనూ ఉంటుంది, బయట కూడా ఉంటుంది. సో దానికి ఎవ్వరికి భయపడక్కర్లేదు. మీరు అలా ఎవరైనా అప్రోచ్ అవుతున్నారు తప్పుగా మీతో అని అంటే డైరెక్ట్గా మీకు యూట్యూబ్లు ఉన్నాయి ఇప్పుడు. ఒకప్పుడైతే అమ్మాయిలు చెప్పుకోలేకపోయారేమో, ఇప్పుడు చెప్పండి, ధైర్యంగా వచ్చి చెప్పండి, ఎక్స్ప్రెస్ చేయండి. పలానా వాళ్ళు ఇలా నన్ను హింసించారు, పలానా వాళ్ళు ఇలా మమ్మల్ని బ్యాడ్గా మాట్లాడారు, అది చెప్పండి. వాళ్ళు బయటపడిపోతారు కదా. అసలైన ఎవరైతే ఉంటారో వాళ్ళు బయటపడతారు, జరగకుండా ఉంటుంది కదా. అది చెయ్యండి. ఎందుకు భయపడతారు? ఎందుకు? రావాలి, రండి. ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి, తెలుగు వాళ్ళకి ఉంది. తెలుగు వాళ్ళు రండి, ఇదే మనం చెప్పేది. మళ్ళీ ఇదొక గోల. మొన్న కూడా ఏదో ఒక ఇంటర్వ్యూ తెలుగు వాళ్ళు తెలంగాణ వాళ్ళు అని అంటున్నారు. తెలుగు అని అంటే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు అని తెలుగు వాళ్ళంటే 2 రాష్ట్రాల వాళ్ళు అనే చెప్తున్నాను నేను. అది ముందు అది అర్థం చేసుకోండి. ఈ చిన్న చిన్న పాయింట్సే అర్థం అవ్వట్లేదు వాళ్ళకి, వెంటనే కామెంట్స్ వస్తాయి. ముందు ఆ కామెంట్స్ పెట్టేవాళ్ళు బాగా ఖాళీగా ఉన్నారు, ముందు మీరు రండి యాక్టింగ్కి, లేదా 2 కోట్లు తీసుకొని రండి, సీరియల్ ఇప్పిస్తా, ఎలా చెయ్యాలో నేర్పిస్తా. ప్రొడ్యూసర్ కూడా అప్పుడు తెలుస్తుంది వాళ్ళ కష్టాలు ఏంటని, తెలియదు లేకపోతే. రైట్, చాలా బాగా అనిపించింది మ్యామ్ మీతో మాట్లాడడం. మంచి విషయాలన్నీ చెప్పారు మీరు మాతో, చాలా బాగా అనిపించింది. సో రైట్, ఇంకా మిమ్మల్ని ఇంకా మరిన్ని సీరియల్స్ లో చూడాలి, సినిమాల్లో కూడా చూడాలి అని మేము అనుకుంటున్నాము. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ చెప్పడం మర్చిపోవద్దు. ఓన్లీ కామెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు తెలిసి నా గురించి చెప్పడం ఇంత దూరం. అవును, నేను ఎక్కడ చెప్పలేదు, నా గురించి ఎవరికి ఏమి తెలీదు. నేను అఫ్కోర్స్ తెలియాలి అని కూడా అనుకోలే ఇంతవరకు. సరే ఇప్పుడైనా చెప్దాంలే అని వచ్చి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాక్షి టీవీ. థ్యాంక్ యూ.